బ్రేకింగ్ చూస్తున్న మేడారం జాతరలో సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్దకు వెళ్లాలని అడిగినందుకు ఎస్పీ ఆలం గౌష్ ఎస్ఐని భార్య పిల్లల ముందే చెంప మీద కొట్టి బూతులు తిట్టి కింద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో ఆదిలాబాద్ ఎస్పీ ఆలం గౌష్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతుంది. మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట సునీల్ కనుగోలుకు వీఐపీ ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. ప్రతిసారి జాతరలో పోలీస్ కుటుంబాలకు డైరెక్ట్ దర్శనం పెట్టేవారు. ఈసారి పెట్టలేదు. మేడారం మహాజాతర సందర్భంగా వరంగల్ కమిషనరేట్కు చెందిన ఏఆర్ఎస్ఏ రవికుమార్ డ్యూటీ నిర్వహిస్తూ ఉండగా తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల దర్శనానికి పర్మిషన్ ఇవ్వకుండా పనిష్మెంట్ ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయిన ఎస్ఐ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనను చూసిన తోటి సిబ్బంది నిరసన తెలిపే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు శాంతింపజేశారు. గౌష్ ఆలంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కింద స్థాయి కానిస్టేబుల్స్ డిమాండ్ చేస్తున్నారు. విధులు నిర్వహించి కుటుంబ సభ్యులను దర్శనం కోసం తీసుకెళ్తున్న ఎస్ఐ రవికుమార్ను ఎస్పీ చేయి చేసుకోవడాన్ని ఖండిస్తున్నారు. ఉన్నతాధికారుల కుటుంబాలకు మాత్రమే డైరెక్ట్ దర్శనమా, తమ కుటుంబాలకు అవకాశం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్స్ అంతేకాకుండా 2వ తేదీని హెడ్ క్వార్టర్స్ ఎదుట సిపి ఆధ్వర్యంలో దర్బార్ పెట్టి ఎస్పీ ఎస్ఐ రవికుమార్కు క్షమాపణ చెప్పాలని, లేకుంటే మేడారంలో ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హెడ్ క్వార్టర్స్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఎస్పీ ఆలం గౌష్ పై చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అవమానించి చేయి చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కలెక్టర్, అటవీశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధికారులు తెలిపారు. ఏదైతే 23వ తారీఖు రోజు మా అటవీశాఖ అధికారి అయినటువంటి బింగి శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క మొక్కును చెల్లించుకోవడం కోసం వాళ్ళ భార్యతో కలిసి వెళ్ళారు. ఇటు డ్యూటీ ఒత్తిడి ఎక్కువగా చేసుకుంటూ ఉండి, డ్యూటీలో ఉండి సమయం లేక అక్కడనే ఉండి అట్నుండి యూనిఫామ్లో దర్శనానికి వెళుతున్న క్రమంలో అక్కడున్న సిబ్బంది పర్మిషన్ తీసుకొని వెళ్తూ ఉంటే ఎస్పీ గారు వారిని గల్లపట్టుకొని, యూనిఫామ్లో ఉన్న వారిని గల్లపట్టుకొని ఒక భార్యగా ఉన్న సమయంలో వారిని ఫ్యామిలీ ముందు దాడి చేయడం అనేది మా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబ సభ్యుల ముందు అట్లా చేయవలసిన అవసరం లేకుంటుండే సార్ గారు కూడా. సో దీనిపైన మేము గౌరవ డిఎఫ్ఓ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ గారికి, గౌరవ మినిస్టర్ గారికి మేమందరం కూడా ఫిర్యాదు చేస్తున్నాం. సో దీనికి వారికి తగు న్యాయం కావాలని మేము కూడా మా అసోసియేషన్ తరఫున మేము ఏదైతే 23వ తారీఖు రోజు మా అటవీశాఖ అధికారి అయినటువంటి